ట్రెండ్ చెప్పడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు రాజకీయ విశ్లేషణలో ట్రెండ్ చెప్పక తప్పదు. కానీ రిజల్టే చెప్పేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. సో రిజల్ట్ చెప్పడము రిపీటేటివ్గా చెప్తున్నాడు. అది కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యాక మొదలైంది. సమావేశం కాకముందు ఆయన ఎక్కడా ఈ మాట చెప్పలేదు. అంటే ఈ డాట్స్ను కనెక్ట్ చేస్తే, అంటే చంద్రబాబు నాయుడుతో సమావేశం కాకముందు ప్రశాంత్ కిషోర్ ఏ ప్రిడిక్షను చేయలేదు. సమావేశం అయ్యాక వరుసగా పెట్టి ప్రిడిక్షన్లు మొదలుపెట్టారు. జగన్ చిత్తుగా ఓడిపోతాడు, జగన్మోహన్ రెడ్డి గెలవడు అని. అది చెప్పే ముందు ప్రాతిపదిక ఏంటి అంటే, నాకేమీ డైరెక్ట్ ఎక్స్పోజర్ లేదు, ఆన్ గ్రౌండ్ ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను బీహార్లో నా పాదయాత్రలో ఉన్నా, నాకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నదో నాకు తెలియదు అంటాడు. సో తెలియదు అంటూనే రిజల్ట్ చెప్పేస్తున్నాడు.